ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటదని ప్రతిసారి మేము వింటూనే ఉంటాము. కానీ వై ఇస్ ఇట్ లైక్ దట్ ఆల్వేస్? ఆడవాళ్ళ విజయం వెనకాల కూడా ఒక మగాడి ఉంటాడనేది విషయం ఈ రోజు మేము మన అందరి మధ్య డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఆ స్టోరీస్ ఏంటో విందామా? ఆల్రైట్, సో ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటదని అది ఒక ఫార్ గ్రాంటెడ్ టాపిక్ అన్నమాట. అది అందరూ చెప్తూనే ఉంటారు, కానీ ఎక్కడో ఫ్యామిలీలో ఉన్న మగవాళ్ళు కాంట్రిబ్యూషన్ మన లైఫ్ లో ఎక్కడో అది మనం మర్చిపోతూ ఉంటాము. సో డెఫినెట్ గా టుడే ఈ స్టేజ్ ద్వారా వాళ్ళు మన లైఫ్ లో ఇచ్చే కాంట్రిబ్యూషన్ ఏంటో మీ మాటల ద్వారా మా ఆడియన్స్ కోసం. ఈ రోజు ఇలా ఉన్నాను అంటే ఐ థింక్ బికాస్ ఆఫ్ మై నాన్న వల్లనే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక డాన్స్ క్లాస్ కి వెళ్ళాలన్నా ఆయన బిజీ స్కెడ్యూల్లో టైం నా కోసం సెట్ చేసుకుని డాన్స్ క్లాస్ కి తీసుకెళ్ళడం, లేదా ట్యూషన్ ఏదైనా ఉంటే తీసుకెళ్ళడం. ఈ ఫీల్డ్ కి వచ్చేటప్పుడు కూడా అంతే, లైక్ లుక్ టెస్ట్ అలా వెళ్ళాలి అంటే తీసుకెళ్ళడం. అండ్ ఆఫ్టర్ నేను ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి వచ్చాక మా నాన్న అక్కడ లీవ్ పెట్టుకొని నాతో పాటు ఇక్కడికి వచ్చి నాతో ఉండి అలా చేసేవారు. అమ్మ ఒకసారి నాన్న ఒకసారి ఇలా వచ్చేవారు అనమాట. మా నాన్న టేక్స్ దట్ ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ నిరుపమ్. బికాజ్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా మంది అబ్బాయిలు వాళ్ళని అక్కడికి ఆపేస్తారు, నువ్వు ఇంకా వర్క్ చేయడం ఏంటి అంటే ఆ ఫ్యామిలీలో వద్దు, నువ్వు ఇంట్లో ఉండు, అలా చాలా మంది మనం చూస్తుంటాం. సో అలా కాకుండా లేదు, నీకు నచ్చినట్టు ఉండు, నీకేం నచ్చితే అది చేయి అన్నట్టు. సో నిరుపమ్ కూడా నన్ను చాలా సపోర్ట్ చేసి నేను ఈ రోజు ఇలా కంటిన్యూ అవుతున్నాను. సో నా లైఫ్ లో మా నాన్న తర్వాత మా ఆయన, వీళ్ళిద్దరూ టేక్స్ అ గ్రేట్ రోల్. శైలజ గారు, చాలా 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 డిఫరెంట్ స్టోరీ. నా మ్యారేజ్ అయింది అత్తగారు ఊరు కడప. నాన్న వాళ్ళు హైదరాబాద్ లో ఉండేవాళ్ళు. నేను నాన్న అమ్మ అందరూ ఇక్కడే ఉన్నారు కదా అనేసి, అక్కడ ఎవరు అన్నదమ్మలే కదా అని మా వారిని, చిన్న పిల్లలు అనమాట, అంత 1 year 2 years పిల్లల్ని తీసుకొని హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. జరిగిన తర్వాత అనుకోకుండా మా వారికి పెరాలసిస్ వచ్చింది. నేను పెద్దగా చదువుకోలేదు, డబ్బు కావాలి, మనం కూర్చొని తింటే ఎంతైనా కరిగిపోతుంది. నేను సిటీకి వచ్చి కొద్ది రోజులు కూడా కాలేదు, మా ఆయనకి అలాంటి చాలా ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం అన్ని మానేశారు. అయినా కానీ అన్ని అటాక్ బాడీలో ఉంటాయి కదా, అన్ని ఒక్కసారిగా ఇంటికి వస్తే మా ఆయన, పిల్లలు, నేను యాక్ట్ చేసి వచ్చిన ప్రతి రూపాయి స్కూల్ ఫీజులు, ఇదే 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 ఇదే. ఇప్పుడు నా వెనకల ఎవరైనా బ్యాక్ బోన్ ఉంటారు, ఎవరో ఒకరు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అంటారు కదా, నా వెనకల ఉన్నింది నా పిల్లలు. మా ఆయన ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు పిల్లలే నన్ను, ఎక్కడా లేదు ఈ మధ్యకాలంలో కంబైన్డ్ ఫ్యామిలీ అనేది వినడం. గర్వంగా చెప్పుకుంటాను, నా ఫ్యామిలీ కంబైన్డ్ ఫ్యామిలీ. టోటల్ నా పిల్లలు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ నా దగ్గర ఉన్నారు. నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి మందు తాగే వాళ్ళకి వద్దు, మీ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు, ఫన్ గా తాగండి, కావాలంటే ఫినిష్ అయిపోతారు అని అనుకోకుండా తాగకండి ప్లీజ్. అబ్సల్యూట్లీ. ఫ్యామిలీ ముద్దు, మందు వద్దు. ఎప్పటికీ మీరు ఇలాగే హ్యాపీగానే ఉండాలండి. యా, థ్యాంక్ యూ సో మచ్. గంగవ్వ, మాకు చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయిండ్రు. తర్వాత మా మానత్త, మా నాన్నతోడ పుట్టిన అక్క నన్ను తోలుకొచ్చుకుంది. 5 ఏళ్ల పిల్లను పెళ్లి చేసింది ఇక్కడనే. ఇంత 2 పిల్లలు అయినరు. నాకు 15 ఏళ్ళు దేశం పోయిండు. అప్పుడు తులానికి 1.5 బంగారం తెచ్చిన ఇండ్లల్లా ఇక్కడ భూమి అమ్ముకొని అలకిచ్చేసిన. 15 ఏళ్ళకి వచ్చి 1 నెల వరకు తాగి చనిపోయిండు. మళ్ళా నా కొడుకు సతము తండ్రి కంటే ఇంకా 2 వాళ్ళు ఎక్కువ అయి మొత్తం తాగేస్తాడు. ఇక నాకు చదువు రాదు, శాస్త్రం రాదు. శ్రీకాంత్ జాబ్ చేసేటైనా ఊళ్ళుండి దగ్గర పెట్టుకొని మిమ్మల్ని అందరినీ పరిచయం చేసి 2 అట్లా పోయినా. నా పిల్లలను ఊళ్ళో వాళ్ళు చేసుకోపోరన్నారు, దానికి ఇల్లు లేదన్నారు. ఒక ఇల్లు అయింది. మీ అందరి ధర బాగున్నా గాని నాకు కొడుకు పిల్లలతోని టెన్షన్ అవుతుంది. కొడుకు సతం 1 సంవత్సరం సతం ఉంటాడో ఉండడో. నేను చేసుకున్న భర్తకు చూడలేదు. నాకు పిల్లలు బుక్కలు పెడతారు, నేను తింటా. ఆయన వట్టిపోతే వేయాలి ఎక్కడ పోయినాయి.
అయినా నేను అనుభవించుతున్నా కానీ ఇప్పటికి నాకు అప్పు లేదు, కుప్ప లేదు, ఇల్లు అయింది. కానీ ఆయనతో నాకు తెల్లారితో వద్దుతో నా కొడుకుతో బాగా టెన్షన్ ఉంటది. కన్న కొడుకు ఇదే లేదు. నన్ను తల్లిదండ్రి 3 నెలల పిల్ల అప్పుడు చచ్చిపోయినరట, తెలియదు నాకు. కానీ జనాలు అందరూ నన్ను అవ్వ అవ్వ అంటే గాల్లే నా కొడుకులు అనుకుంటున్నా. నా కొడుకు సతం ఆశ లేదు. ఇక నాకు నాసు అంటే లెక్క ఇంకోరికి రావద్దని రోజు మొక్కుతున్నా, ప్రతి దేవునికి మొక్కుతున్నా. ఇప్పటి నుంచి ఏంటి, ఇప్పుడు శ్రీకాంత్ గారు అనేది మీలో టాలెంట్ చూశారు, మీ టాలెంట్ ని మా అందరికి పరిచయం చేశారు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మీకు ఎంతవరకు సపోర్ట్ చేశారు లేదా అది పక్కన పెడితే, ఈ రోజు మీ వల్ల, మీ ఛానల్ వల్ల ఎంతో మందికి మీరు ఇన్స్పిరేషన్ పొందుతున్నారు. అది ముఖ్యం. అస్సలు మీ టెన్షన్, ఇప్పటి నుంచి హ్యాపీగా ఉండండి, ఓకేనా? జరిగింది జరిగిపోయింది, నెక్స్ట్ ఏంటి, ఓకే? ఓకే. And thank you so much, Shrikant Garu, for introducing such wonderful talent to us. Thank you. Vandana Garu. నా సక్సెస్ వెనకాల డెఫినెట్గా చెప్పాలి అంటే ఒకరని చెప్పలేను, కంప్లీట్ నా ఫ్యామిలీ ఉంది. నా పేరెంట్స్ కానీ, సిస్టర్ కానీ, ఇప్పుడు నా హస్బెండ్ కానీ అందరూ సపోర్ట్ ఉంది. బట్ నా లైఫ్లో చిన్న వెల్తీ ఉండిపోయింది ఏంటి అంటే, మా ఫాదర్తో స్పెండ్ చేసిన టైం నేను చాలా తక్కువ అనమాట. ఆయన బిజినెస్ 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 ఇదిలో పడిపోయి నా చైల్డ్హుడ్ అంతా ఆయనతోటి ఎప్పుడైనా వీకెండ్స్ వస్తే సరదాగా బయటకు వెళ్ళడం కానీ, ట్రిప్స్కి వెళ్ళడం కానీ ఉంటే బాగుంటుంది. ఈవెన్ నా ఫ్రెండ్స్ అందరూ ఈ వీకెండ్ మేము అలా వెళ్ళాం, ఇలా వెళ్ళాం అని చెప్తూ ఉంటే నాకు అది చాలా వెల్త్గా అనిపించేది అనమాట. నా హస్బెండ్ వచ్చిన తర్వాత మాత్రం చాలా అదంతా మారిపోయింది. అండ్ నవ్ మా ఫాదర్ కూడా బిజినెస్ అన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఆయన మా పిల్లలతో స్పెండ్ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు అది నాకు హ్యాపీగా ఉంది. జస్ట్ కొంచెం ఫ్యామిలీకి టైం ఇచ్చి స్పెండ్ చేస్తే బాగుంటుంది. Yashashvi. There is a woman behind man's success ani. There is a man behind this woman's success, that is my brother. Basically నేను చాలా కెమెరా షై పర్సన్, చాలా స్టూడియస్. ఫస్ట్ ర్యాంకే రావాలని చదువుకో ఒక అమ్మాయి నేను. సో నాకు ఎలా యాక్ట్ చేయాలి ఏంటి అనేది ఒక మిర్రర్ ముందు నించొని he used to teach me every day. I am not at all a socialized person. If I am talking this much అంటే అది నా బ్రదర్ వల్ల. నాకు ఒక రీసెంట్ గా షో దొరికింది కన్నడలో. He quit his job just to take care of me. To groom you. Yeah. So I have to be very grateful for my family. Stage మీద at least I can say thanks to my brother ani. Amit, thank you so much. నా every step లో నువ్వు ఉన్నావు. Like every day నేను ఏమైనా ఇక్కడ వచ్చి ఏమైనా మాట్లాడుతున్నానంటే that is only because of you. Yes, and brother గారు పెళ్ళైన తర్వాత కూడా మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి, ఓకేనా? గౌతమి. నేను ఇక్కడ దాకా రావడానికి అండ్ స్టిల్ ఐఎమ్ అలైవ్, నేను ఇంకా బతుకున్నానంటే మా తాతయ్య. బట్ ఈజ్ నో మోర్, తను లేరు. తను చనిపోయినప్పుడు నేను చచ్చిపోయా. బట్ దెన్ ఐ రియలైజ్ వాట్ ఈస్ ద రియల్ లైఫ్. అసలు ఆకలి అంటే ఏంటో నాకు తెలిసేది కాదు, పెయిన్ ఎలా ఉంటుందో తెలిసేది కాదు. నాకు ఇది కావాలని నేను అడిగిందే లేదు తను ఉండేదాకా. తను వెళ్ళిపోయాక ఒకరిని ఇలా కావాలి అని అడిగే ఉంటుంది కదా. దట్ ఈస్ ద వర్స్ట్ సిచ్యుయేషన్. యూస్ టు టెల్ మీ ఎప్పుడు అండ్ ఇలా ఉండాలి, ఇలా ఎప్పటికీ రాకూడదు అని యూస్ టు టీచ్ మీ. నేను వెంకటాచలపతి మనవరాల్ని అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్ గా ఉంటాను. ఇప్పుడు మా రంగులరాట్నం సీరియల్ నేను పుట్టిన మా ఊర్లో పిచ్చిగా ఫ్యాన్స్ ఉన్నారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. అండ్ అఫ్ కోర్స్ మన అందరికీ తెలుసు ఇంద్రజ గారి బ్యాక్ బోన్ ఇస్ her father, and ఇప్పటికీ ఆమె ఇక్కడ కంఫర్టబుల్ గా షూట్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ బికాస్ బ్యాక్ ఇన్ చెన్నై అంకుల్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో మ్యామ్, మా అమ్మ నాన్న నాతోనే ఉన్నారు. నేను పెళ్లికి పెట్టిన మొదటి కండిషనే అది. మై ఫాదర్ అండ్ మై హస్బెండ్ ఇద్దరూ సపోర్ట్ చేయడం వల్ల, నీ ప్యాషన్ నేను పర్స్యూ చేయాలని నేను ఎంకరేజ్ చేయడం వల్లే నేను ఇక్కడ ఉన్నాను. అదైతే మాత్రం అన్డౌటెడ్లీ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దెమ్. ఇప్పుడు నాకు ఇంతమంది మాట్లాడిన దాంట్లో గంగవ్వ మాట్లాడారు చూడండి, నా కళ్ళమ్మడ నీళ్లు కారిపోతున్నాయి. నాకైతే నిజంగా నీళ్లు తిరిగింది. ఎందుకంటే ఉన్న దాంట్లోనే చాలా అతి పెద్ద శోకం ఏంటంటే పుత్ర శోకం. నా కొడుకు
నేను కనిపెంచిన కొడుకు నా కళ్ళ ముందే ఇలా పాడైపోతున్నాడే అన్నది చాలా పెద్ద ఒక బాధ. అమ్మా మీకోసం మేమందరం ప్రే చేసుకుంటాము, మేమందరం దేవుణ్ణి ప్రార్థిస్తాము. మీరు త్వరలోనే హ్యాపీగా సంతోషంగా మీరు ఉండేటట్టు ఆ భగవంతుడు ఏదో ఒక ఆశీస్సు మీ మీద కురవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటామమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మీ పర్సనల్ లైఫ్ నుంచి కొన్ని మెమరీస్ మాతో పాటు షేర్ చేసుకున్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఒకటే చెప్పగలుగుతా, మీకు అదృష్టంగా మంచి బ్యాక్ బోన్ కానీ మంచి మేల్ సపోర్ట్ దొరికింది. కానీ అక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు హూ డోంట్ హ్యావ్ దిస్ సపోర్ట్. ఆల్ ఐ కెన్ సే స్టే స్ట్రాంగ్ అండ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.